డాక్టర్ గారు ఈ మధ్య చ్యవన్ప్రాష్ గురించి ఎక్కువగా వింటూ ఉన్నాం. అడ్వర్టైజ్మెంట్స్లో దీని గురించి చాలా గొప్పగా చూపిస్తున్నారు. నిజంగా ఇది ఇంత శక్తివంతమైందా? మా అబ్బాయికి చీటికి మాటికి జలుబు చేస్తూ ఉంటుంది. చ్యవన్ప్రాష్లో ఉండేటటువంటి విటమిన్ సి వల్ల ఈ జలుబు తగ్గుతుందని విన్నాను. అయితే వాడికి తీపి తిన్నప్పుడల్లా మళ్ళీ ఈ కఫం ఎక్కువైపోయి జలుబు చేస్తూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో చ్యవన్ప్రాష్ పెట్టొచ్చా? ఇంకా మా హస్బెండ్కి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది. ఇలాంటి వాళ్ళు ఈ చ్యవన్ప్రాష్ని తినొచ్చా? ఎందుకంటే చ్యవన్ప్రాష్లో నెయ్యి ఇలాంటివన్నీ ఉంటాయని విన్నాను. ఇలాగ ఎంతోమంది ఈ చ్యవన్ప్రాష్ గురించి ఎన్నో రకాల డౌట్స్ అడుగుతున్నారు. దీని గురించి తెలుసుకుందాం. నిజానికి చ్యవన్ప్రాష్ గురించి చెప్పాల్సి వస్తే ఇదొక పెనాషియా. దీనికి అద్భుతమైనటువంటి శక్తులు ఉన్నాయి. మెయిన్గా ఇది కోల్పోయినటువంటి యవ్వనాన్ని తిరిగి ప్రసాదిస్తుంది. కాబట్టి ఈ చ్యవన్ప్రాష్ తాలూకు పూర్తి శక్తి సామర్థ్యాలు ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఎంతో ముఖ్యమైనది, చ్యవన్ప్రాష్. ఈ చ్యవన్ప్రాష్ గురించి చెప్పాల్సి వస్తే యవ్వన శక్తిని ఇది ప్రసాదిస్తుంది. అసలు దీని వెనక హిస్టరీయే, అంటే చ్యవనుడనే మహర్షి తిరిగి యవ్వనవంతుడయ్యాడు కాబట్టి అతని పేరుతోటి చ్యవన్ప్రాష్ అనేది ఆ పేరు అనేది వచ్చిందని చెబుతారు. ఇంతటి గొప్ప శక్తివంతమైనటువంటి ఈ చ్యవన్ప్రాష్ గురించి, దీని ప్రత్యేకతల గురించి, రకరకాల వ్యాధుల్లో దీన్ని వాడాల్సిన పద్ధతుల గురించి ఇదంతా కూడా మనం తెలుసుకుందాం. చూడండి, చ్యవన్ప్రాష్ అనేది ఏంటంటే ఒక ఆయుర్వేద ఔషధం. అయితే ఔషధాల్లాగా కాకుండా ఇది ఒక ఆహార ఔషధం కింద ఉపయోగపడుతుంది. ఇది దీని ప్రత్యేకత. చాలా పురాతన సనాతన పద్ధతుల ద్వారా దీన్ని తయారు చేస్తారు. అంటే ఒక ఇంటి ఫార్మసీ లాగా దీన్ని తయారు చేస్తారు. దీంట్లో కాంప్లికేటెడ్ మెకానిజమ్స్ కానీ లేకపోతే కెమికల్ ప్రాసెసింగ్లు కానీ ఇలాంటివి ఉండవు. ఇది దీని ప్రత్యేకత. దీంట్లో విటమిన్ సి ఉంటుంది. ఇది చాలా ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది. అది న్యాచురల్ ఫామ్లో ఉంటుంది. కాబట్టి విటమిన్ సి ఉంటుంది కాబట్టి ఒక యాంటాక్సిడెంట్లా పనిచేస్తుంది, ఇమ్యూనిటీని పెంచుతుంది. అలాగే దీర్ఘాయుష్ కోసం దీన్ని వాడుకోవచ్చు. ఎందుకంటే ఎవరి అల్టిమేట్ ఏమైనా ఎక్కువ కాలం పాటు క్వాలిటీ ఆఫ్ లైఫ్తో ఉండాలని, దానికి ఇది ఒక మంచి ఆప్షన్. అంటే ఆరోగ్యకరమైనటువంటి శరీరం, ఆరోగ్యకరమైన మనస్సు, ఈ రెండింటినీ ఇది మీకు ప్రసాదిస్తుంది. ఎందుకంటే ఈ రోజులలో స్ట్రెస్ రిలేటెడ్ డిజార్డర్స్ ఎక్కువైపోయినాయి. అలాగే మన అసలు లైఫే యాంత్రికంగా మారిపోయింది. ఇలాంటి సందర్భాలలో తిరిగి ఈ ప్రశాంతతను పొందడానికి, ఆరోగ్యాన్ని పునఃస్థాపించుకోవడానికి ఈ చ్యవన్ప్రాష్ మీకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో మనం చూస్తుంది ఏంటి అంటే ఆహారపు అలవాట్లు. ఇలాగా ఈ చెడు ఆహారపు అలవాట్ల వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి. ఈ ఆహారాన్ని ఎట్లాగో మార్చలేకపోతున్నాం. దీన్ని అట్లీస్ట్ కొంత అడ్డుకోవటానికి ఈ చ్యవన్ప్రాష్ అనేది ఉపయోగపడుతుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది, రక్తనాళాల లోపల రక్త ప్రెషర్ని అప్రహతితంగా ఉండేలాగా చేస్తుంది. అలాగే కొలెస్ట్రాల్ స్థాయిని కూడా ఇది తగ్గిస్తుంది. అదనంగా క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా ఇది నివారిస్తుంది. చ్యవన్ప్రాష్లో ప్రత్యేకత అటు తీపి, ఇటు పులుపు, అలాగే కారం, ఈ రుచులు ఉంటాయి. ఈ రుచులు ఉండటం వల్ల ఆ రుచులు చేసేటువంటి అన్ని పనులు ఇది చేస్తుంది. అంటే తీపి ఉండటం వల్ల ఇది పిల్లలకి ఇష్టంగా ఉంటుంది, అలాగే స్ట్రెంథన్ చేస్తుంది శరీరాన్ని. పులుపు ఉండటం వల్ల టేస్ట్ బడ్స్ని స్టిమ్యులేట్ చేస్తుంది. కాబట్టి ఆ టేస్ట్ బడ్స్ ఎప్పుడైతే స్టిమ్యులేట్ అయినాయో ఆహారం చక్కగా జీర్ణం అవుతుంది. ఎందుకంటే సెలైవరీ ఎమైలేజ్ అనేది ఇక్కడ నాలుక నుంచి స్టార్ట్ అవుతుంది. అది ప్రొడ్యూస్ అయిన తర్వాత అంటే కార్బోహైడ్రేట్స్ని డైజెస్ట్ చేస్తుంది. ఇంకా కారంగా ఉండేటువంటి రుచి, ఇది డైజెషన్కి ఉపయోగపడుతుంది. ఇలాగ చ్యవన్ప్రాష్లో అన్ని ప్రత్యేకతలే. ప్రధానంగా దీంట్లో ముఖ్యమైనటువంటి పదార్థాలు ఏమిటంటే, ఒకటి ఇండియన్ గూస్బెర్రీ, అంటే మనం ఆమ్లా అంటే ఉసిరి, అలాగే పంచదార అంటే షుగర్ సిరప్ ఉంటుంది, ఇంకా తేనె ఉంటుంది, అలాగే నెయ్యి ఉంటుంది, ఇంకా ప్రధానంగా నువ్వుల నూనె ఉంటుంది. ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్. అయితే వీటితో పాటుగా ఇంకొన్ని కషాయాలు ఉంటాయి. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 50 రకాల కషాయాలు. వీటన్నిటినీ దీంట్లో ప్రక్షేప ద్రవ్యాల కింద కలిపి ఫైనల్గా ఈ చ్యవన్ప్రాష్ని తయారు చేస్తారు. అయితే అసలైన విషయం ఏంటంటే దీని ఆరోగ్య ప్రయోజనాలు. ఇది తెలుసుకుంటే మీకు ఆశ్చర్యం వేస్తుంది. చూడండి, చ్యవన్ప్రాష్ మన సాధారణ ఆరోగ్యాన్ని కాపాడటానికి రోజువారీగా ఒక ఫుడ్ సప్లిమెంట్ లాగా దీన్ని తీసుకోవచ్చు. ఇమ్యూనిటీని ఇది పెంచుతుంది. అలాగే ఒక చక్కటి హెల్త్ టానిక్గా ఇది ఉపయోగపడుతుంది. ఇది వ్యాధులతో పోరాటానికి సహాయపడుతుంది. అలాగే కొన్ని వ్యాధుల్ని ఇది నివారిస్తుంది కూడా. చ్యవన్ప్రాష్ ఒక అద్భుతమైనటువంటి అడాప్టోజన్, అంటే ఒక కొత్త పరిస్థితులకి మన శరీరాన్ని అలవాటయ్యేలా చేస్తుంది. ఇది ఒక సప్లిమెంట్ లాగా దీన్ని వాడుకోవచ్చు. ఇది ఆ పేగులు, కాలేయం, ఊపిరితిత్తులు, మెదడు, గుండె, రక్తనాళాలు, నరాలు, ఆఖరికి మూత్రపిండాలు, ఇంకా మెయిన్గా రిప్రొడక్టివ్ ఆర్గాన్స్, పునరుత్పత్తి అవయవాలు, వీటన్నిటినీ స్ట్రెంథన్ చేస్తుంది. కాబట్టి ఇది ఒక మహర్షి చరకుడి ప్రకారంగా ఒక పరిపూర్ణమైనటువంటి, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యప్రదాయిని అని చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా దీని గురించి చెప్పాల్సి వస్తే చ్యవన్ప్రాష్ అంటంతోనే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే ఏజింగ్ని ఆపటం.
అంటే వృద్ధాప్యాన్ని ఆపే గొప్ప శక్తి దీనికి ఉంది. వృద్ధాప్యాన్ని రాకుండా అంటే అకాల వార్ధక్యాన్ని నివారిస్తుంది. ఇది దీని ప్రత్యేకత. మామూలుగా ఏజింగ్ అనేది న్యాచురల్ ప్రాసెస్, కానీ చిన్న 20లోనే 60లాగా కనపడుతున్నారు ఈ మధ్య. అలాంటి రింకిల్స్, క్రౌ మార్క్స్, లాఫ్ లైన్స్ ఇలాంటి వాటిని ఇది ఆపుతుంది. ఎందుకంటే దీంట్లో ఉండేటువంటి వైటమిన్ సి ఆ కొల్లాజన్ని టైటన్ చేస్తుంది. అంటే యాంటాక్సిడెంట్ లక్షణాలు, అలాగే యాంటీ ఏజింగ్ లక్షణాలు దీంట్లో ఉన్నాయి. ఇది ఆ కణాల ఏజింగ్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే పోషకాల స్థాయిని పెంచుతుంది, గుండెని స్ట్రెంథెన్ చేస్తుంది, ఇంకా మెదడుకి ఆక్సిజన్ని ఇంప్రూవ్ చేస్తుంది. ప్రధానంగా చ్యవన్ప్రాష్లో ఉండేటటువంటి ఆ గూస్బెర్రీ అంటే ఆ ఉసిరి అంటే ఆమ్లకి అనేది చాలా శక్తివంతమైనటువంటి టానిక్. ఇంకోటి ఏంటంటే ఇది డైజెస్టివ్ సిస్టమ్ అంటే ఈ జీర్ణ వ్యవస్థని మెరుగుపరుస్తుంది. ఎందుకంటే ఇది ఆలిమెంటరీ ట్రాక్ట్ని పైనుంచి కింద దాకా స్ట్రెంథెన్ చేస్తుంది. అంటే ముందు దీన్ని లేహ్యం ప్రత్యేకత ఏంటంటే మామూలుగా తినం పిల్స్ లాగా ముందు నాలుక మీద పెట్టుకొని చప్పరిస్తాం. ఇలా చప్పరించినప్పుడు అది సెలైవరీ గ్లాండ్స్ని స్టిమ్యులేట్ చేస్తుంది, అంటే టేస్ట్ బడ్స్ని యాక్టివేట్ చేస్తుంది. దీంతో సెలైవేషన్ అనేది బాగా ప్రొడ్యూస్ అవుతుంది. అంటే డ్రై మౌత్ సిండ్రోమ్ లాంటివి ఇబ్బంది పెట్టవు. అప్పుడు ఏం జరుగుతుంది, మనం తిన్న ఆహారం చక్కగా దాంట్లో కలిసిపోతుంది. అంటే ఎప్పుడైతే ఆ సెలైవా అనేది ఉంటుందో అప్పుడు ఆ దాంట్లో ఈ ఆహారం అనేది కలిసిపోయి డైజెషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది దీని ప్రత్యేకత. అంటే లాలాజల గ్రంథులు యాక్టివేట్ అయ్యి లాలాజల్ని తయారు చేయటం వల్ల అక్కడి నుంచి డైజెషన్ అనేది మొదలవుతుంది, తిన్నది బాగా వంటబడుతుంది. అలాగే ఇంకొక గొప్ప ఉపయోగం ఏంటంటే ఇది పేగుని స్ట్రెంథెన్ చేస్తుంది. ఆ పెద్ద పేగు గోడల్ని చిన్న పేగు గోడలపైన ఉండేటువంటి మ్యూకస్ మెంబ్రెయిన్స్ని స్ట్రెంథెన్ చేస్తుంది. అలాగే ఆ టాక్సిన్స్ని ఇది బయటికి పంపించేస్తుంది. ఇన్ని ప్రత్యేకతలు దీనికి ఉన్నాయి. అంటే విష పదార్థాలు పెరిగిపోవటాన్ని ఇది అడ్డుకుంటుంది. ఇంకోటి ఇది శరీరం నుంచి వ్యర్థ పదార్థాలని బయటకు పంపించేస్తుంది ఎంజైమ్స్ని స్టిమ్యులేట్ చేయడం ద్వారా. అంటే పేగు నుంచి ఆ విష పదార్థాలు మలం ద్వారా బయటకు వెళ్ళిపోతాయి. అంటే ఎంజైమాటిక్ యాక్టివిటీ దీనికి ఉండటం వల్ల ఇది దీని ప్రత్యేకత. కాబట్టి మలబద్ధకంతో బాధపడుతున్నటువంటి వ్యాధిగ్రస్తులకి ఇది ఒక అద్భుతమైన రుచికరమైనటువంటి పరిష్కారం. ఇక అతి ముఖ్యమైనటువంటి డిమాండింగ్ ఏరియా ఏంటంటే కొలెస్ట్రాల్ ఇంకా ట్రైగ్లిజరైడ్స్, వీటిని అదుపు చేస్తుంది. చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది, అవును చ్యవన్ప్రాష్లో ఇది తీయగా ఉంటుంది, అలాగే నెయ్యి ఉంటుంది, ఇంకా నూనెలు ఉంటాయి, మరి షుగర్ సిరప్ ఉంటుంది, ఇవన్నీ కూడా కొలెస్ట్రాల్ని పెంచుతాయి కదా అని. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా దీని ప్రత్యేకత ఏంటంటే ఒక ప్రత్యేకమైన పదార్థం ఉంటుంది, ఇది సపోనిన్స్. ఒక 10 గ్రాముల చ్యవన్ప్రాష్లో 5.25 గ్రామ్స్ సపోనిన్ ఉంటుంది. అలాగే ఫైటోన్యూట్రియంట్స్ కూడా దీంట్లో ఉంటాయి. ఇది దీని ప్రత్యేకత. సపోనిన్స్ అనేవి ఏంటంటే మొక్కల్లో కనిపించేటటువంటి ఒక సహాయక పదార్థాలు. ఈ సందర్భంగా ఈ సపోనిన్స్ గురించి మీకు మరీ చెప్పాలి. ఇవి మన శరీరానికి సహాయపడతాయి, కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి సహాయపడతాయి. ఎలా? కొలెస్ట్రాల్ అనేది ఒక రకమైనటువంటి కొవ్వు పదార్థం, మీకు తెలిసిందే. ఇది రక్తనాళాలలో పెరిగిపోతూ ఉంటుంది. దాంతో బ్లాక్స్ అన్నీ వచ్చేటువంటి రిస్క్ ఉంటుంది, హార్ట్ అటాక్స్ రిస్క్ ఉంటుంది, బ్రెయిన్ స్ట్రోక్ రిస్క్ ఉంటుంది. మరి ఈ సపోనిన్స్ ఏం చేస్తుంది అంటే చాలా తెలివైన పని చేస్తుంది. మీరు ఒక ఆహారం తింటారు కదా, దాని నుంచి కొలెస్ట్రాల్ని గ్రహించేటటువంటి తత్వం శరీరానికి ఉంటుంది. ఇలాగ కొలెస్ట్రాల్ని గ్రహించే ఆ శారీరక సామర్థ్యానికి సపోనిన్స్ అంతరాయం కలిగిస్తాయి. అది దీని ప్రత్యేకత, అంటే అడ్డుకుంటాయి. సాధారణంగా మీరు కొలెస్ట్రాల్ ఉన్నటువంటి ఆహారం తిన్నప్పుడు మీ శరీరం దాన్ని గ్రహించడానికి ఫ్యాటీ యాసిడ్స్ అనేవి రిలీజ్ అవుతాయి. అలాగే ఆ పిత్తరసాలు అంటే బైల్ జ్యూసెస్ అనేవి రిలీజ్ అవుతాయి. ఈ బైల్ జ్యూసెస్ అనేవి రిలీజ్ అయ్యి ఆ కొలెస్ట్రాల్ని గ్రహించడానికి మన శరీరం వీటి సహాయం తీసుకుంటుంది. అయితే చ్యవన్ప్రాష్ నుంచి వచ్చేటటువంటి సపోనిన్స్ దీన్ని అడ్డుకుంటాయి, అంటే ఈ బైల్ జ్యూసెస్ని అడ్డుకుంటాయి. దీంతో కొలెస్ట్రాల్ అనేది మీ శరీరంలోకి శోషింపబడదు. బదులుగా ఏమవుతుంది అంటే ఈ బైల్ యాసిడ్స్ దీన్ని న్యూట్రలైజ్ చేస్తాయి ఈ కొలెస్ట్రాల్ని. దాంతో ఇది మలం ద్వారా బయటకు వెళ్ళిపోతుంది ఈ కొలెస్ట్రాల్ అనేది. ఇది ఈ సపోనిన్స్ చేసే పని. కాబట్టి సరళంగా ఒక తేలికపాటి భాషలో చెప్పాలంటే చ్యవన్ప్రాష్ దాంట్లో ఉండేటువంటి సపోనిన్స్ వల్ల కొలెస్ట్రాల్ని అడ్డుకొని కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్స్ని కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది. ఇంకోటి ఏంటంటే మన మామూలుగా ఇండియన్స్లో తక్కువ, కానీ మొత్తం వరల్డ్లో ఈ మధ్య పెరిగిపోతున్న సమస్య ఏంటంటే కోలాన్ క్యాన్సర్. అయితే మన ఇండియాలో కూడా దీని ఇన్సిడెన్సెస్ బాగా పెరుగుతున్నాయి ఈ మధ్య కాలంలో. అలాగే ఇంకా కోలానికి సంబంధించిన అనేక సమస్యలు, అంటే ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ కానీ అలాగే ఇలాంటి అనేక సమస్యల వల్ల చాలామంది సఫర్ అవుతున్నారు. చ్యవన్ప్రాష్లో ఎక్కువ మొత్తాల్లో ఉండేటువంటి సపోనిన్స్ ఆ పెద్ద పేగు ఆ లైనింగ్ని ప్రొటెక్ట్ చేస్తాయి. అంటే పెద్ద పేగు క్యాన్సర్ని ప్రివెంట్ చేయడానికి ఇది సహాయపడుతుంది చ్యవన్ప్రాష్ అనేది. నిజానికి పెద్ద పేగు క్యాన్సర్ అనే దాన్ని ఈ మన ఇర్రెగ్యులర్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వీటన్నిటి వల్ల పెద్ద పేగు క్యాన్సర్ పెరిగిపోతూ ఉన్నాయి.
చ్యవన్ప్రాశం రోజువారీగా తీసుకుంటే ఆ కోలాన్ని స్ట్రెంథన్ చేస్తుంది. గట్లో ఉండేటువంటి బ్యాక్టీరియా ఇది కాంప్లిమెంట్ చేస్తుంది. దీంతో ఇది పెద్దపేగు క్యాన్సర్ని అడ్డుకోవడానికి సహాయపడుతుంది. మెయిన్గా సపోనిన్స్ దీని 2 రకాల పనులు చేస్తుంది. ఒకటి ఏంటంటే పిత్తాశయం నుంచి వచ్చేటటువంటి బైల్ జ్యూసెస్ వీటిని అడ్డుకోవటం, దీంతో ఆ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడం, అలాగే ప్రొటెక్షన్ లేయర్. ఇంకోటి ఏంటంటే యంగ్స్టర్స్కి చాలా ఉపయోగకరమైంది, ఇది చర్మపు మెరుపుకి సహాయపడుతుంది. చ్యవన్ప్రాశ్లో ఈ ఫైటోకెమికల్స్ ఉంటాయి, ఇవన్నీ ప్రధానంగా విటమిన్ సి ఇవన్నీ ఉంటాయి కాబట్టి చర్మం తాలూకు ఆ ఛాయని మెరుగుపరుస్తుంది. ఎలాగంటే విటమిన్ సి అనేది దీనికి సన్ బ్లాకింగ్ నేచర్ ఉంటుంది, అంటే సూర్యకిరణాలు అడ్డుకుంటుంది. ఎప్పుడైతే సూర్యకిరణాలు మనం ఒంటి మీద పడవో అడ్డగింపబడతాయో అప్పుడు చర్మం తన మెరుపుని అది కాపాడుకోగలుగుతుంది. ఇది చ్యవన్ప్రాశ్ చేస్తుంది. కాబట్టి ఒకవేళ మీరు డ్రై స్కిన్తో సమస్యతో బాధపడుతూ ఉన్నా, లేకపోతే ఫోటోడెర్మటైటిస్, ఫోటో ఏజింగ్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా చ్యవన్ప్రాశ్ని తీసుకుంటే ఇది చర్మపు ఆరోగ్యాన్ని మెరుగుపరిచి చర్మం తాలూకు కాంతిని ఇంప్రూవ్ చేస్తుంది. ఇంకోటి అసలు మెయిన్గా దీని గురించి చెప్పుకోవాల్సింది, జలుబు, ఎలర్జీలు ఇలాంటి వాటికి ఇది ఒక చక్కని సప్లిమెంట్. ఎందుకంటే ఇది ఇమ్యూనిటీని పెంచుతుంది. ఇమ్యూనిటీని పెంచడం ద్వారా చీటికి మాటికి జలుబు చేయకుండా కాపాడుతుంది. చ్యవన్ప్రాశ్ని రోజు 1 టీ స్పూన్ తినటం వల్ల మళ్ళీ వచ్చేటువంటి జలుబు, రెస్పిరేటరీ ఎలర్జీస్ ఇలాంటివన్నీ కంట్రోల్లోకి వస్తాయి. ఇవన్నీ ఒకెత్తి అయితే దీని గురించి మెయిన్గా చెప్పుకోవాల్సింది ఇమ్యూనిటీ, రోగనిరోధక శక్తిని ఇది పెంచుతుంది. ఎందుకంటే దీంట్లో ఉండేటువంటి ఫ్లావనాయిడ్స్, అలాగే కొన్ని ప్రత్యేకమైన కాంపౌండ్స్ ఇవి హైపర్ యాక్టివిటీని తగ్గిస్తాయి. అంటే ఆ ఇమ్యూన్ కణాల తాలూకు హైపర్ యాక్టివిటీని తగ్గించి వాటిని కంట్రోల్లో పెట్టడం ద్వారా ఇమ్యూనిటీని స్ట్రెంథన్ చేస్తాయి. అంటే ఆటో ఇమ్యూన్ మోడ్లోకి వెళ్లకుండా శరీరాన్ని రక్షిస్తూ ఉంటాయి. ఇది దీని ప్రత్యేకత. ఫ్లావనాయిడ్స్ ఉంటాయి, మ్యాస్ట్ కణాలు, అలాగే టీ కణాలు, బి కణాలు, వీటన్నిటిని మెరుగుగా అంటే ఇంప్రూవ్డ్ ఫంక్షనింగ్కి ఈ చ్యవన్ప్రాశ్ అనేది సహాయపడుతుంది. మెయిన్గా ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది ఇది, అలాగే ఎలర్జీలను కూడా తగ్గిస్తుంది. అలాగే అతి ముఖ్యమైన ఫంక్షన్ దీనికి ఒకటి ఉంది, ఇది ఆ మెదడు అలాగే గుండె వీటిని శక్తివంతం చేస్తుంది. ఎందుకంటే గుండె కండరాలకి ఇది ఒక చక్కటి టానిక్గా పనిచేస్తుంది. అలాగే మెదడుని కూడా స్ట్రెంథన్ చేస్తుంది. ఎందుకంటే రక్త ప్రసరణ పెంచడం ద్వారా పంపింగ్ సామర్థ్యాన్ని పెంచడం, రక్త ప్రసరణ పెంచడం, వీటన్నిటితోటి ఈ కీలక అంతర్గత అవయవాలు స్ట్రెంథన్ అవుతాయి. అలాగే ఇది ఒకవేళ పల్స్ రేట్ బాగా ఎక్కువ ఉంటే దాన్ని కంట్రోల్ చేయడానికి కూడా సహాయపడుతుంది. రక్త ప్రసరణని స్థిరీకరిస్తుంది. ఇవన్నీ చ్యవన్ప్రాశ్ చేసే పనులు కాబట్టి బ్లడ్ అనేది సాఫీగా ప్రవహిస్తూ ఉంటుంది. దీంతో మానసిక శక్తి సామర్థ్యాలు కూడా పెరుగుతాయి. కాబట్టి ఇది అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్, అంటే పిల్లల్లో ఇలాంటి సమస్యలు, నిద్రలేమి, జ్ఞాపక శక్తి కోల్పోవటం, చిత్తవైకల్యం, అల్జీమర్స్ డిసీజు ఇలాంటి వాటిని ఎదుర్కోవటానికి, అలాగే నర్వస్ సిస్టమ్ డిజార్డర్స్ కూడా ఇది ఒక సప్లిమెంట్ లాగా పనిచేస్తుంది. అందుకు మించి ఆయుర్వేదంలో ప్రత్యేకంగా దీని గురించి ఏం చెప్పారంటే, ఇది వాతం, పిత్తం, కఫం ఈ మూడింటిని అదుపు చేస్తుంది. ఈ మూడు కూడా త్రిదోషాలు అంటారు. అంటే వాతం వల్ల న్యూరోమస్కులర్ పెయిన్స్ వస్తూ ఉంటాయి, పిత్తం వల్ల ఎసిడిటీ లాంటివి వస్తూ ఉంటాయి, కఫం వల్ల కఫం పెరిగిపోతూ ఉంటుంది. దీంట్లో ఉండేటువంటి ఇంగ్రీడియంట్స్ ఏకకాలంలో ఈ మూడింటిని కంట్రోల్ చేస్తాయి. ఇది దీని ప్రత్యేకత. కాబట్టి ఇలాగా త్రిదోష శామకంగా ఇది పనిచేస్తుంది. కాబట్టి దీన్ని ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ జెండర్ అందరూ కూడా దీన్ని తీసుకోవచ్చు. అలాగే మెయిన్గా దీని గురించి చెప్పాల్సి వస్తే దీర్ఘకాలపు వ్యాధులు, అంటే ఇలాంటి వాటి మీద పోరాటానికి ఇది సహాయపడుతుంది. అంటే ఆ దెబ్బతిన్నటువంటి కణాలని మరమ్మతు చేస్తుంది. ఇది దీని ప్రత్యేకత. అలాగే ఆ వ్యాధుల్లో కొంతమంది బలాన్ని కోల్పోతూ ఉంటారు, అలాంటి కోల్పోయిన బలాన్ని తిరిగి ఇది ఇస్తుంది. అలాగే ఇమ్యూనిటీని కూడా ప్రసాదిస్తుంది. కాబట్టి చ్యవన్ప్రాశ్కి ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. అలాగే ఇంతేనా, ఇంకా అనేక ఉపయోగాలు దీనికి ఉన్నాయి. ఉదాహరణకు కాల్షియం అబ్జార్ప్షన్కి ఇది సహాయపడుతుంది. అలాగే ఎముకల్ని, దంతాలని స్ట్రెంథన్ చేస్తుంది. అలాగే దీంట్లో తక్కువ ప్రోటీన్లు ఉంటాయి, అయితే శరీరానికి కావాల్సినటువంటి ఆ ప్రోటీన్కి ఇది కాంప్లిమెంట్ చేస్తుంది. అంటే ప్రోటీన్ అబ్జార్ప్షన్కి సహాయపడుతుంది. అలాగే కండరాలను టోనప్ చేస్తుంది. అన్నిటికీ మించి ఆ కండరాల ఫంక్షనింగ్ ఇంప్రూవ్ చేస్తుంది. ఇంకా మెయిన్గా సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతుంది. మహిళల్లో ఋతుచక్రాన్ని క్రమబద్ధీకరిస్తుంది. అలాగే గర్భిణీ స్త్రీలలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. అలాగే ఇతర పోషకాల అవసరాన్ని ఇది తీరుస్తుంది. చ్యవన్ప్రాశ్లో ఇంకా మెయిన్గా ఉబ్బసంలో పనిచేసేటటువంటి రకరకాల మూలికలు ఉన్నాయి. కాబట్టి ఆస్మా రోగులకి రోజువారీగా దీన్ని తీసుకోవచ్చు. ఇంకా ఛాతిలో మంట, ఎపిగాస్ట్రిక్ డిస్ట్రెస్ అంటారు, అల్సర్స్లో, ఇలాంటి వాటన్నిటిలో కూడా ఇది ఉపయోగపడుతుంది చ్యవన్ప్రాశ్ అనేది. గర్భిణీ స్త్రీల్లో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచడం ద్వారా పిల్లలకి కూడా ఇది సహాయకరంగా ఉంటుంది. అయితే నాణానికి రెండో వైపు ఉంటుంది కదా, అలాగే చ్యవన్ప్రాశ్కి సంబంధించి కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి. డెఫినెట్గా దీంట్లో ఈ తీపి పదార్థాలు, అలాగే నెయ్యి ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఒకవేళ డయాబెటీస్తో కనుక పోరాడుతూ ఉంటే అలాంటి వాళ్ళల్లో ఆ చక్కెర స్థాయిని
క్రమం తప్పకుండా దీన్ని పర్యవేక్షిస్తూ ఉండాలి. అయితే రకరకాల కంపెనీలు దీన్ని మరీ టేస్టీగా చేయటం కోసం పరిమితికి మించి ఈ తీపి పదార్థాలు వాడుతూ ఉన్నాయి. కాబట్టి అసలు సిసలైనటువంటి చ్యవన్ప్రాష్ నిజానికి మీరు తింటున్నంత తీయగా ఉండదు. వీలైతే అలాగే ఒరిజినల్ చ్యవన్ప్రాష్ని మీరు రోజువారీగా వైద్య సలహాతో వాడుకోవాలి. అసలు మీకు డయాబెటీస్ ఉంటే చక్కెర స్థాయి కంట్రోల్లో ఉందా లేదా అనేది చూసుకొని అప్పుడు దీన్ని వాడుకోవాలి. ఇతరత్ర ఏదైనా ఎలర్జీ నేచర్ దీనికి ఉంటే అప్పుడు కూడా మీరు వైద్య సలహాతోటే దీన్ని వాడుకోవటం అనేది అవసరం. ఇలాగా మన భారతీయ మహర్షులు ప్రసాదించిన అద్భుతమైన ఆహార ఔషధం చ్యవన్ప్రాష్. అంటే అకాల వార్ధక్యాన్ని ఆపేటటువంటి గొప్ప శక్తి ఉంది. అంటే యవ్వన శక్తిని ఇది పెంచుతుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.